హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో నామినేషన్స్ అనేది సెకండ్ డే టెలికాస్ట్ చేశారు. యాక్చువల్గా నామినేషన్స్ అనే ప్రక్రియ అయిపోయింది. ఈ బిఫోర్ టెలికాస్ట్కి ముందే అయిపోయింది, చాలామందికి తెలియదేమో. కానీ అక్కడ బిగ్ బాస్ టైం కూడా తప్పేశాడబ్బా. అర్ధరాత్రి 12:30 రాత్రి 12:30కి అని వేసాడు. ఏదైతే లాస్ట్ నామినేషన్ యష్మికి వచ్చిందో. సో అక్కడ యాక్చువల్గా యష్మి గౌడ వెళ్ళి ఇద్దరు చీఫ్ క్లాన్స్ని నామినేట్ చేసింది. యష్మి గౌడకి కూడా నామినేషన్ అనేది జరిగింది, అది కట్ చేశారు లైవ్లో. అలాగే చాలా వాదన, అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది ప్రేరణ బిట్వీన్ సీత, అలాగే నైనికకి ఇంకా ప్రేరణకి కూడా ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సో బట్ అది ఎందుకనో అంత లెంతీగా ఉందని వేయలేదా, లేదంటే వేరే వేరే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయని వేయలేదో, కానీ అసలు మెయిన్ పాయింట్స్ అనేది వదిలేశారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, అందరం మనం చూసాం కూడా, మాట్లాడుకున్నాం. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఈ డస్ట్బిన్ ఏదైతే ఉందో దాని చుట్టే తిరిగింది. సో మనందరికి కూడా తెలుసు. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ ఇష్యూని అడ్రస్ చేయాలో అది ఆల్రెడీ అడ్రస్ చేశారు. నాగార్జున గారు ముందు కూడా పెట్టారు, అక్కడ అయిపోయింది. ఈ సినారియో నామినేషన్లకు తెస్తారని మనం ఎక్స్పెక్ట్ చేసాం కూడా, ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే తెచ్చారు. సో అసలు ఈ ఇష్యూలో తప్పెవరిది అనేది మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ అందరూ నామినేషన్స్ చూసాం కాబట్టి ఇక్కడ సీత యాక్చువల్గా మిస్టేక్ ఏం లేదు అని నాకు అనిపిస్తుంది. అలాగే ప్రేరణ కూడా ఇంటెన్షనల్గా చేయలేదు, అది ఒక ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఫన్నీగా చేసా, ఎందుకు వచ్చిందిరా భగవంతుడే ఇది చేశానని చూసింది. అలాగే సీత దొరికింది కదా ఛాన్సు, పట్టేసుకున్న తప్పు అన్నట్టుగా కొద్దిగా మొండిగా కూడా అనిపించింది. అంటే అదొక రకం గేమ్ స్ట్రాటజీ, గేమ్ ప్లాన్ అవి కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే నువ్వు ఫీల్ అయితే సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని, బట్ నేను ఫీల్ అయ్యానని చెప్పి నువ్వు వచ్చి సారీ చెప్తున్నావు, దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని ఆల్రెడీ కర్రకండికి చెప్పింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ప్రేరణ తప్పని క్లియర్గా ఒప్పుకుని నామినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అందుకనే ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫస్ట్ ప్రేరణ నామినేషన్స్లో సీత బాగా డిపెండ్ చేసుకుంది, అందులో డౌటే లేదు. ఎందుకు అంటే ఒక టవల్ని ఎగ్జాంపుల్గా తెచ్చేసరికి ప్రేరణకి అక్కడ మాటలు లేకుండా పోయాయి. చాలామంది చూసారో లేదో కానీ ఆ టవల్ ఇష్యూ ఏంటంటే, యాక్చువల్గా కొంతమంది కామెంట్లు పెట్టారు, ఏంటి సార్ ఈ టవల్ ఇష్యూ ఏంటని. యాక్చువల్గా ప్రేరణది ఆదిత్య ఓం గారిది ఒకటే కలర్ టవల్ అంట, కానీ ఆ ప్రేరణ ఎక్కడో కార్నర్లో పిఎన్ రాసుకుందంట ప్రేరణ అని. అది ఆయనకి కనిపించలేదు, ఆయన వాడేసుకుని వచ్చాడు. తను స్నానం చేయకుండా అలాగే ఉండిపోయింది, నాకు టవల్ కావాలి యాక్చువల్గా ఆ టవల్ని వాష్ చేసుకుని వాడుకోవచ్చు, తర్వాత అయినా వేరే టవల్ అని యూజ్ చేసుకోవచ్చు. అది సీత పాయింట్ అక్కడ. సో కానీ అక్కడ చాలాసేపు నాది అని కొంచెం గోల్ చేసేసరికి బిగ్ బాస్ వేరే కలర్, పింక్ కలర్ టవల్ పంపించారు. సో అది నువ్వు కావాలంటే వాష్ చేసుకుని వాడుకోవచ్చు, కానీ అది ఇష్యూ చేసావు, అది నీకు పెద్ద మ్యాటరు. నాకు కూడా ఈ డస్ట్బిన్లో పాడేసింది మళ్ళీ పైన పెట్టి పాడేయమనేది చాలా పెద్ద మ్యాటరు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అదైతే సాలిడ్ రిప్లై, డౌటే లేదు. ఎంత సాలిడ్ రిప్లై అంటే ఈ ఇష్యూ తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ టవల్ ఇష్యూ ఏంటి అని అడిగి మరీ తెలుసుకున్నారు, చూసారా. సో అంత సాలిడ్ ఇష్యూ అనమాట. ఈ పాయింట్ అవుట్ చేస్తూ ఎగ్జాంపుల్ చూపించింది, అది మాత్రం కిరాక్. సీత అంటారు కదా, కిరాకే. అలాగే తన ప్రతి మాటకి ఆన్సర్ ఇచ్చింది. ఇక్కడ నాకు ఎక్కడ కిరాక్ అనిపించిందంటే టక ఒక 10 పాయింట్లు చెప్పింది అనుకోండి ప్రేరణ, ఆ 10 పాయింట్లు మెమరైజ్ చేసుకుని మరీ చెప్తుంది. ఈ పాయింట్కి ఇది ఆన్సర్, ఈ పాయింట్కి ఇది ఆన్సర్, ఈ పాయింట్కి ఇది ఆన్సర్. మన చక్కగా ఎగ్జామ్స్ రాస్తాం కదా, సెక్షన్ ఏలో 1లో బి ఆన్సర్ అని, అలా చేసింది. సో అది మాత్రం నిజంగా సూపర్ అబ్బా. సో తర్వాత ఇక్కడ నబీల్ నిఖిల్ని నామినేట్ చేశాడు. చూడండి, బేబక్క సోనియా ఇద్దరిని కంట్రోల్ చేయలేకపోయావు నువ్వు నీ టీంలో. సో నీ క్లాన్ వాళ్ళే నీకు అపోనెంట్ అయిపోయారు. బేబక్క అయితే బ్యాన్ తీసి పారేదబ్బింది. సో అబ్బాయి ట్యాగ్ ఇస్తున్నాడు ఏంటంటే, ఇదివరకు ఇట్లాగా లేవు, నువ్వు వచ్చిన కొత్తల్లో ఒకలాగా ఉన్నావు, మెల్లమెల్లగా డౌన్ఫాల్ అవుతున్నావు, గ్రాఫ్ పడుతుంది, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి మామ అని ఇచ్చినప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసావు, ఇది నా పాయింట్ అన్నాడు. దీనికి కొద్దిగా నిఖిల్ సాలిడ్గా రిప్లై ఇచ్చాడు, కొద్దిగా డిఫెన్స్ చేసుకున్నాడు అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే నబీల్ పృథ్వీని నామినేట్ చేశాడు. అసలు ఆయన నామినేషన్ ఏంట్రా బాబు, ఆయనకు దండం. నిన్న అదే చెప్పాను,
నీ నామినేషన్ ఏం పాయింట్స్ లేకపోతే అక్కడ హౌస్ వర్క్ని చూపించాడు. సోఫా మీద కాళ్ళు పెట్టావు అన్నాడు, కాసేపు నువ్వు వర్క్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నాడు, హౌస్ రూల్స్ని అతిక్రమించావు అన్నాడు, హౌస్ రూల్స్ పాటించలేదు, ఇదే నా నామినేషన్ అన్నాడు. పృథ్వీ మాత్రం సాలిడ్గా డిపెండ్ చేసుకున్నాడు. అబ్బా సమాధానం మాత్రం చెప్పాడు. ఇది నాకైతే కొద్దిగా నచ్చింది పృథ్వీది. ఇక నైనిక ఇంకా ప్రేరణ ఇద్దరు గట్టిగా మంచి ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. సీత ప్లేస్లో ఒకవేళ నువ్వు ఉంటే, నువ్వు చేస్తే, ఒకవేళ నువ్వు ఉండుంటే నీకు ఆ సిచ్యువేషన్ అర్థమయ్యేది ప్రేరణ అని అక్కడ నైనిక మంచిగా లాక్ చేసింది ప్రేరణని. అలాగే పృథ్వీకి నైనికకి ఇద్దరికి గట్టిగా పడింది. ఇదైతే రివెంజ్ నామినేషన్, అందులో డౌట్ లేదు. ఇక తర్వాత పృథ్వీ మణికంఠ అని నామినేట్ చేశాడు. దానికి మణి సాలిడ్గా రిప్లై చెప్పాడు. యాక్చువల్గా చెప్తా చూడండి క్లియర్గా అనాలిసిస్ అంటే ఏంటనేది. నాగార్జున గారు సండే ఎపిసోడ్ అయింది కదా, ఆ ఎపిసోడ్లో ఇదే పాయింట్ రైజ్ చేసింది కదా యష్మి కూడా. సో కానీ మళ్ళీ అక్కడ ఏం చేశాడు నైనిక అదే పాయింట్ రైజ్ చేసింది మణికంఠ మీద. అక్కడ ఏం చేశాడు మణికంఠ, సాలిడ్ రిప్లై ఇచ్చాడు, నేను సర్వైవింగ్ కోసం నేను చేశాను అని చెప్పాడు. మళ్ళీ అదే పాయింట్ తెచ్చి పృథ్వీ నిఖిల్కి బ్యాక్ పిచ్చింగ్ చేసేవేమో, వెన్నుపోటు పొడిచేవేమో అని నాకు అనిపించింది అని మళ్ళీ అదే పాయింట్ తెచ్చాడు. అంటే నాగార్జున గారి ఆదివారం ఎపిసోడ్లో పృథ్వీ నిద్రపోతున్నాడా, లేదంటే మణికంఠ ఆన్సర్ వినలేదా, లేదంటే వేరే పరధ్యానంలో ఉన్నాడా అంటే గేమ్లో లేరు. ఇక్కడ డీప్గా అనాలిసిస్ చేస్తే ఎవరు గేమ్లో లేరు. వాళ్ళిద్దరు నామినేషన్ వాళ్ళు సాగు వాళ్ళు వస్తారు, ఏ పాయింట్లని మాట్లాడుకొని మనకు అనవసరం. మన పాయింట్ ఏంటి అదే మాట్లాడి మొండిగా వాదన చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఆ పాయింట్ వచ్చింది, తను డిపెండ్ చేసుకున్నాడు, సాలిడ్ డిఫెన్స్, అది వినటం లేదు. అక్కడ నాగార్జున కూడా వెరీ గుడ్, వెల్ సర్వైవింగ్ కోసం నువ్వు చేసావు కదా, గుడ్. అక్కడ అది కూడా వినాలిగా పాయింట్. ఓకే అంటే నాగార్జున సాటిస్ఫై అయినట్టే కదా. సో చిన్న లాజిక్ మర్చిపోతే ఎలాగ పృథ్వీ అయితే ఖచ్చితంగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాకపోవడం అనేది పృథ్వీకి పెద్ద మైనస్. ఎవరిద్దరు ఏ పాయింట్ మీద కొట్లాడుకుంటున్నారో ఒకవేళ తెలిసినా కూడా సాలిడ్గా డిఫెన్స్ ఎవరు చేసుకుంటున్నారు, దాన్ని బ్యాకప్ ఎవరు బాగా చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఒక విషయం గమనించారా, అందరికీ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ప్రేరణకు ఉంది, పృథ్వీకి ఉంది, యష్మి గౌడకు ఉంది, నిఖిల్కి కూడా ఉంది. సో పక్కన వాడి పాయింట్స్ మీద అసలు దృష్టి కూడా లేదు, అసలు వినాలన్న ఉద్దేశమే లేదు. మనకి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉంటుంది బ్రహ్మానందంది, బాబు ఏదైనా సగం వెంటనే నాకు చిరాకు పూర్తిగా చెప్పకండి, అదేంటండి ఆ స్టోరీ చెప్తే ఈ స్టోరీలాగా అర్థమైంది మీకు అంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏదైనా సగం ఏదైనా 2 హిట్ సినిమాలేగా అంటాడు, అర్థమైందా. సో అలాగా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, అంతకంటే ఎగ్జాంపుల్ చెప్పలేను. ఇంకొకటి చెప్తా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నిఖిల్ నామినేషన్లో అసలు పాయింట్స్ లేవని చెప్పాడు. బిగ్ బాస్ కొద్దిగా గడ్డి పెట్టాడు అక్కడే, ఏంటి నీకు నామినేషన్ చేయాల్సిందే ఇద్దరిని అని. సో ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు బిగ్ బాస్ అన్నాడు. ప్రేరణ చేశాడు, డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లాగా అనిపించింది, నువ్వు నా దగ్గరికి వచ్చి అది తప్ప కాదా అని అడుగుతున్నావు, అది కొంచెం నాకు ఎందుకో అనిపించింది అంటే డస్ట్బిన్ మ్యాటరా అంటే అవుననే అన్నాడు. ఇది కొంచెం ఓకే అయినా కూడా ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేశాడు చూడండి, అది అసలు పాయింటే కాదు. పృథ్వీని నామినేట్ చేయడం కరెక్టే, ఏ పాయింట్ చెప్పాలి, పాయింట్స్ లేవన్నాడు కదా. నేను చెప్తా చూడండి, నిఖిల్ ప్లేస్లో నేనుంటే తను సంచాలకుగా ఉన్నప్పుడు బ్రిక్స్ గేమ్ ఉంది కదా, ఏదైతే బ్యాలెన్సింగ్ బ్రిక్స్ గేమ్ చేయాలో దాన్ని ఫస్ట్ పౌల్గా గేమ్ ఆడింది పృథ్వీనే. ఆ ఐడియా ఎవరిదైనా సరే ఇంప్లిమెంట్ చేసింది ఫస్ట్ పృథ్వీనే కాలుతుంది అన్నాడు అక్కడ ఆదిత్య ఓం పెడుతుంటే. ఈవెన్ ఆదిత్య ఓం అయినా బ్రెయిన్ ఉన్నవాడైతే పృథ్వీనే నామినేట్ చేయాలి, నేను బ్రిక్స్ గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు కదా అని చెప్పి. ఇక దాన్ని పాయింట్ ఆఫ్ చేస్తుంటే మాత్రం నిఖిల్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళి ఉండేది. ఇంకోటి కూడా చెప్తా నిఖిల్ గురించి చూడండి, నబీల్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది నిఖిల్కి. ఎందుకంటే సోల్గార్తో తుడుచుకో అన్న పాయింట్ ఉంది కదా, అది నాగార్జున ముందు డిస్కస్ చేసి చెప్పాడు. అది జస్ట్ నీ మీద చనువుతో అన్నానో, జస్ట్ క్యాజువల్గా అన్నానో, లేదంటే అక్కడ నాకు స్ట్రైట్గానే నాకు వచ్చి చెప్పచ్చు కదా నువ్వు అలాగ అన్నప్పుడు, అన్నా నువ్వు ఇలా జోకులు వేస్తే నాకు నచ్చదని చెప్తే నేను ఆపేస్తాను కదా. అది నాగార్జున ముందు సండే ఎపిసోడ్లో అందరి ముందు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా పాయింట్. ఇది కదా నువ్వు ఆడాల్సిన గేమ్ నిఖిలు. ఎక్కడ ఉంది తన గేము, బుర్ర బేరవాలో పెట్టొచ్చాడా అనిపించింది. తన గేమ్ ఆడే స్కోపు ఇక్కడ ఇవ్వలేదు. ఏంటి చాలామంది ఏది సంచాలకుగా ఉన్నప్పుడు కొంతమంది అరిచారు గట్టిగా,
నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నారు. బాడీ అంటే లూప్ ద హూప్ టాస్క్ గుర్తుంది కదా. సో శరీరం అంటే శరీరం అంతా అని, డెసిషన్ రాంగ్ అని చెప్పారు. ఈ పాయింట్తో ఖచ్చితంగా నామినేట్ చేయొచ్చు. సో నిఖిల్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? నా దగ్గర పాయింట్స్ లేవు బిగ్ బాస్, నాకు ఎవరిని చేయాలని లేదు, సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చా అన్నాడు. లైవ్లో చూడండి అర్థమవుతుంది మీకు, టెలికాస్ట్ కాలేదు కానీ. సో మనోడు పూర్తిగా సోనియా మాయలో పడిపోయాడా లేదంటే గేమ్ అనేది అటకెక్కిచ్చాడా అని అనిపించింది. సో గేమ్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాడు. నిఖిల్ మీద నేను ఒక స్పెషల్ ఎపిసోడ్ కూడా చేశాను, అది కూడా చూడండి. ఆ డౌట్ అయితే నాకు వస్తుంది, మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందుకే నిఖిల్కి బుర్ర లేదు అనే టైటిల్ అందుకే పెట్టా. దీనిపైన తర్వాత చర్చలు కూడా నడిచే. మొత్తానికి నామినేషన్స్ అనేది చాలా చప్పగా ఉంది. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, యష్మికి పవర్ ఇచ్చినప్పుడు హౌస్లో కొంతమంది ప్రేరణని సేవ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, ఊహించేశారు. కానీ తన క్లాన్లో సాలిడ్గా గేమ్ ఆడింది ఎవరు, అది కూడా చూసుకోవాలి. అక్కడ పృథ్వీని సేవ్ చేస్తుందని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, పృథ్వీని చేస్తుంది అనుకున్నాను, డిస్కషన్లు పెట్టారు. కానీ పృథ్వీని చేయాల. ప్రేరణ, ఫ్రెండ్షిప్, బాండింగ్, సమస్య లేదు. నాకు అసలు ఇష్టం ఉండదు ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి నేను దగ్గరకు వచ్చినా కూడా నేను దేకను అని గట్టిగా అరిచింది, ఏది చీఫ్ చైర్లో కూర్చుని. బట్ చివరికి ఏం చేసింది, సేవ్ చేసింది. అన్నెసరిగా పాయింట్లెస్గా పృథ్వీని నామినేట్ చేశారు కాబట్టి యష్మి ఆ రీజన్ చెప్పచ్చు. కానీ యష్మి మేబీ వినలేదేమో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశారు జనాలని. అలాగే ప్రేరణపై జాలి చూపించింది అక్కడ, ఎందుకంటే ఇంటెన్షన్గా చేయలేదు అందుకే సేవ్ చేశా అని చెప్పింది. మరి విష్ణుప్రియని ఎందుకు నేరుగా నామినేట్ చేసిందంటే సరైన రీజన్ అనేది నాకు ఎందుకో అంత కన్విన్సిబుల్గా అనిపించలే. యష్మి చెప్పింది. ఇక్కడ బిగ్ బాస్ విష్ణుప్రియకి ఒక హింట్ ఇచ్చాడు, విష్ణుప్రియ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు అంటే అప్పుడు వెలిగింది బలు విష్ణుప్రియకి. అవును కదా, నన్ను నేను డిపెండ్ చేసుకోవాలి కదా అని చెప్పి అది తను డిపెండ్ చేసుకుంది. ఆ డిఫెన్స్ కొంచెం బాగానే చేసింది, నో డౌట్. యష్మి చేత నామినేట్ చేయబడ్డా అంటూ నొక్కి మరీ బిగ్ బాస్ నామినేషన్లో విష్ణుప్రియ పేరు చెప్పాడు. మీకు గేమ్ అర్థమవుతుందిగా. దీంతో యష్మికి నెక్స్ట్ ఖచ్చితంగా నామినేషన్స్ దెబ్బ అయితే గట్టిగా తగిలిద్ది, డౌట్ లేదు. ఇక ఆ తర్వాత నిఖిల్, సోనియా, పృథ్వీ ఈ ముగ్గురు బాగా కలిసిపోయారు. ఫ్రెండ్షిప్ అనేది బాగా బాండింగ్ కుదిరింది. NSP హ్యాష్ ట్యాగ్ చక్కగా ఇన్స్టాగ్రామ్లో కూడా మంచిగా వెళ్తుంది. NSP హ్యాష్ ట్యాగ్ అని మీరు కూడా పెట్టండి, మీరు కూడా ఈ ముగ్గురు లవర్స్ అయితే. సో వీళ్ళిద్దరూ మంచిగా కలిసిపోయారు, NSPగా మారారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగా క్లోజ్ అయ్యే కొద్దీ చాలామందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇంకోటి సీరియస్ ఇష్యూ మాట్లాడుతాను ఏంటంటే, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే, నువ్వు సిగరెట్ మానేస్తే ఏదంటే అది ఇస్తా, ఈ ఒక్కటే తీసుకుని వైరల్ చేయడం తప్పు. ఎందుకంటే ఆ ఒక్క క్లిప్పింగ్ వేస్తున్నారు, దానికి ముందు ఒకటి జరిగింది, దాని తర్వాత ఒకటి జరిగింది. అక్కడ వాటర్ బాటిల్, రెడ్ వాటర్ బాటిల్ ఉంది సోనియా చేతిలో, మీరు చూసారు లేదా? ఆ వాటర్ ఇమ్మంటే ఆ వాటర్ బాటిల్కి వచ్చింది తిప్పలాయి, తను నేను ఎత్తిపోసుకుంటాలే ఖర్చుకు దాగను అన్నట్టు మాట్లాడాడు. అంత స్మెల్ ఏం రాదని, సిగరెట్ మానేస్తే ఇస్తా అంది వాటర్ బాటిల్. దానికి ముందు వెనక చూసుకోవాలి కదా, ఒక్క బిట్టే తీసుకుని అది చేయడం అనేది కరెక్ట్గా అనిపించలే నాకు. నిఖిల్ చాలా క్లియర్గా లైవ్లో చెప్పాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లైవ్ చూడని వాళ్ళకి చెప్తున్నా. నేను సోనియానే నా మదర్లా భావిస్తూ ఉంటా, ఎందుకంటే ఛాయ్ పెట్టమని అడుగుతుంటా, సరదాగా ఛాయ్ పెట్టిస్తూ ఉంటుంది, నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది. తను చాలా వివరంగా చెప్పాడు, క్లారిటీ ఇచ్చాడు. అలాగే సోనియా కూడా నేను బిగ్ బ్రదర్ లాగా చూస్తున్నాను అని కూడా చెప్పింది. ఇక అంతకంటే ఏం కావాలి. ఇక పృథ్వీతో చాలా బాండింగ్ ఇలాగే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తనకి ఎలాంటి అబ్బాయి కావాలో డిస్క్రైబ్ చేస్తూ ఒక ఫ్రెండ్కి ఎలా చేస్తే చెప్తుందో అలాగే చెప్తుంది. సో దీన్ని వేరే రకంగా పోర్ట్రే చేయడం అనేది కరెక్ట్గా లేదని నాకు అనిపించింది. దీన్ని ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కొద్దిగా రాంగ్ యాంగిల్లో వాడుతున్నారు అనే నా అభిప్రాయం నేను చెప్పా. సో ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ అవి కూడా వస్తున్నాయి. సో ఒక మాట చెప్పాలి ఏంటంటే, సోనియా కాన్ఫిడెన్స్ చూడండి ఎలా ఉందంటే, మనం అప్పుడే వెళ్ళాం, మనం ఉంటాం అని చాలా క్లియర్గా చెప్పేస్తాం. అంటే సీజన్ 5లో సన్నీ, కాజల్, మానస్ లాగా. సో అలాగే అనమాట. సీజన్ 7లో లేటెస్ట్గా శివాజీ, యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ లాగా ఇలా కొద్దిగా ఆ ట్రాక్ వేసేద్దాం అని అయితే ఉన్నారు. బట్ ఇది చాలా టూ ఎర్లీ. ఎందుకంటే కొద్దిగా ఫ్రెండ్షిప్ జనాల్లోకి బాగా వెళ్తుంది అనుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఆ మాట అనొచ్చు. కానీ సెకండ్ వీక్ గట్టిగా గేమ్ ఆడాలి కదా, గేమ్ ఆడకుండా ఇలాగా గ్రూప్స్తో వెళ్ళిపోదాం అనుకునేది కరెక్ట్ కాదు. గ్రూప్గా అయితే ఫామ్ అవుతున్నారు. సో అటైతే ఫ్రెండ్షిప్ బలంగా అయితే అవుతుంది సీరియల్ బ్యాచ్ది. మరి ఈ మూమెంట్లో
ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది చాలా ఆసక్తికరం. దీని మీద నేను ఒక వీడియో చేశాను, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది. ప్లీజ్ అది కూడా వాచ్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.